అందరికీ నమస్కారం. I wish all the nominees were here, but I would like all the nominees who are here to come and receive this award, because this is not mine. I think this is a collective effort of the whole Telugu film industry. Nani, come here. Nominations on all ఎవరన్నా ప్లీజ్ రండి. Vijay. I wish Vijay Devarakonda is here as well. అండ్ డెఫినెట్ గా మేము తీసుకోవట్లేదు, ఫోటో మాత్రమే దిగుతాం 100% that you deserve that award. ఇది మందే. Yes, ఇది మంది. ఇది మందే. Come here. బట్ మీ ఇంట్లో ఉంటది. అవార్డ్స్ అనేవి ఇది ఒక ఎంకరేజ్మెంటే తప్ప ఏ ఒక్కరి స్టామినాని కిందికి చేయడమో పైకి చేయడమో కాదని నా గట్టి నమ్మకం. సో అవార్డు ఇచ్చిన పిల్లలు తీసుకోవడానికి వస్తాను. జనతా గ్యారేజ్ has been a very emotional film. A lot of people to thank, a lot of people who've supported. ముందుగా అభిమాన సోదరులందరి మీరందరూ ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ఎప్పుడు వదులుకోను, ఎప్పుడు మిమ్మల్ని తలదించుకునేలా చేయను అని మీ అందరికీ మాటిస్తున్నాను. ప్రేక్షక దేవుళ్ళు మంచి చిత్రాన్ని చూసి దానికి తగ్గ ఫలితాన్ని మీ అందరు ఎప్పుడు అందజేస్తూ ఉన్నారు. శిరస్సు మంచి పాదాభివందనం చేసుకుంటున్నాను ప్రేక్షక దేవుళ్ళందరికీ. ఈ సినిమాకి నా మీద, శివ మీద నమ్మకం పెట్టినటువంటి మా మైత్రి ప్రొడక్షన్స్, నవీన్ యర్నేని, Mohan Garu and Ravi, thanks a lot for believing in me and Shiva. I would like to thank Mohan Lal Garu for being an amazing support. I would like to thank Samantha. I would like to thank Nitya. I would like to thank each and every actor who's been a part of this journey called Janta Garage, and each and every technician who's been a pillar for the success of Janta Garage. And last but not the least, I would like to thank my director Koratal Shiva. కేవలం నటించడానికి ఒక గొప్ప పాత్ర ఇవ్వడానికి కాదు, నేచర్ పట్ల ఓ రెస్పెక్ట్ ని పెంచినందుకు, నేచర్ పట్ల నాకు ఒక కనువిప్పు కలిగించినందుకు. మనందరికీ తెలుసు, చెట్లు, గాలి, నీరు, ఆకాశం, మట్టి, ఇదంతా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ లేకపోతే మానవ జన్మ అనేది లేదు అని కొరటాల శివ నాకు ఈ సినిమా ద్వారా నేను రియలైజ్ అయ్యేలా చేశాడు. సినిమా కాదు ముఖ్యం, జనతా గ్యారేజ్ జీవితాంతం ఎందుకు గుర్తుండిపోతుందంటే శివ, ఇట్స్ ఫర్ ద మియర్ ఐ ఓపెనర్ దట్ ఐ హ్యాడ్ టువర్డ్స్ నేచర్ బికాస్ ఆఫ్ an amazing script given by you. And I hope everyone respects nature, and I hope everyone lives with it and respects nature, because without nature I think we're just mere small human beings. We're just small organisms. So ప్రకృతి పట్ల అందరూ ఇలాంటి రెస్పెక్ట్ నే కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్స్ a lot Aifa for giving me this award. Thanks a lot fans. Thanks a lot to all the audiences. Thank you. Thank you. Brother, నీ స్పీచ్ అన్నా, నీ పర్ఫార్మెన్స్ అన్నా, from the time I've become an actor, I've always followed
వాచకం ఎవరిది ఉందంటే తారక్దే అని ఇట్స్ స్టాంప్ అండ్ ఐ బిన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ రైట్ ఫ్రమ్ టైమ్ ఐ స్టార్ట్ బికేమ్ అన్ యాక్టర్. కానీ ద వరల్డ్ వాంట్స్ టు నో, మన జనరేషన్ లో తారక్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే ఒకటి దీంట్లో ఇంకో లింక్ ఉంది. చెప్పకపోతే అరే తారక్ ఇస్ ద తోప్ ఐఎమ్ ద బెస్ట్ అని అనుకోవచ్చా? నాకు అలా ఐ విష్ అంటే ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కరు నచ్చుతారు రాణా నాకు. అంటే నో సీరియస్లీ నాకు ఫేవరెట్ అంటూ ఎవరు లేరు, నాకు అందరూ ఇష్టమే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వెన్ వీ వర్ కిడ్స్ ఐ రిమెంబర్ ద టైమ్స్ వెన్ యూ అండ్ మీ వర్ యూస్ టు షేర్ అ లాట్ ఆఫ్ అయ్యేందులో ఇప్పుడు ఏదో అడిగితే ఏదో బట్ బాహుబలి తర్వాత ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. వెరీ మచ్. No, seriously. ఇంకోసారి గట్టి టీవీ రాస్తారా? See, I never thought that Rana could actually dub and actually make, give you that nerve-wracking feel. And while Nani is right there, he's one of the greatest actors we have in this generation. చప్పట్లు అగైన్. And ఎవరన్నా నాకు రాలేదని చెప్పింది. we have Mahesh, who's the most handsome-looking artist of our generation. థ్యాంక్ యూ బాబాయ్. We have a lot of us, and we have all our seniors who've been great. So I'm no one's fan, but I've always been my grandfather's fan, and I will always continue being my grandfather's fan. Thank you. Jai India. Thank you, Tarak. Thanks a lot.